బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ప్రభుత్వం మారింది, 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది? ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా విపక్షం చేస్తున్నటువంటి రాద్ధాంతం అంటే 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నింటిలోనూ ఈ ప్రభుత్వం విఫలమైందనేటువంటి మాట పదే పదే చెప్తుంది. ఇది నిజమేనా? ప్రజాభిప్రాయం దీనికి భిన్నంగా ఉందా, లేదా ప్రజాభిప్రాయం కూడా దీనికి అనుకూలంగానే ఉందా? దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర సంస్థ. ఈ సంస్థ చేసినటువంటి సర్వేలో ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఇది ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి హెచ్చరికగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సర్వే రిపోర్టు విడుదల చేసింది ఓటా సంస్థ. ఇది ఓటా పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ నిర్వహించినటువంటి సర్వే. ఇది తెలంగాణలో 100 రోజులు కాంగ్రెస్ పార్టీ పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు సంబంధించినటువంటి నివేదిక. మార్చి నెలలో మార్చి 5వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు గ్రౌండ్ రిపోర్టు వివిధ నియోజకవర్గాల్లో దీనికి సంబంధించినటువంటి సమాచార సేకరణ చేశారు. ఎందుకంటే కీలకమైనటువంటి 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలో వాటి పనితీరు ఎలా ఉంది, ఈ గ్యారంటీలు అమలు చేసేటువంటి విషయంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది, ఈ అంశాలపైన ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంది. సో ఆ సర్వే వివరాలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సర్వే వివరాలకు సంబంధించినటువంటి మెథడాలజీ, డేటా, ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా క్లారిటీ ఇచ్చారు సర్వే నిర్వహించినటువంటి ఓటా సంస్థ, వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర సంస్థ. మొత్తం శాంపిల్స్ 5,950 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అందులో 54%, 54% పురుషుల నుంచి, 46% మహిళల నుంచి సమాచార సేకరణ చేశారు. అలానే ఏజ్ గ్రూప్స్ అంటే వయో పరిమితుల రీత్యా చూస్తే కనుక 18 నుంచి 25 సంవత్సరాల ప్రజలకి 7%, అలానే 26 నుంచి 35 సంవత్సరాలకు సంబంధించినటువంటి ప్రజల నుంచి 31 శాంపిల్స్ తీసుకున్నారు. 36 నుంచి 45 సంవత్సరాలకు సంబంధించిన 28 శాంపిల్స్ తీసుకున్నారు. 46 నుంచి 55కి సంబంధించిన 17 శాంపిల్స్ తీసుకున్నారు. 55 నుంచి 65 5% శాంపిల్స్ తీసుకున్నారు. ఇక 65 పైగా ఉన్నటువంటి వాళ్ళందరినీ 12%. ఈ టోటల్ ఈ 5,950లో ఇది మొత్తం పర్సంటేజెస్ ఎవరికి వాళ్ళకి ఏ విధంగా తీసుకున్నారనేది ఇందులో విశ్లేషించారు. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 4% ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ 8% ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ 6% ఉన్నారు, ఫార్మర్స్ 18% ఉన్నారు, డైలీ లేబర్ 10% ఉన్నారు, హోమ్ మేకర్స్ అంటే హౌస్ వైఫ్స్ 14% ఉన్నారు, వర్కర్స్ 9%, పెన్షనర్స్ 12%, స్మాల్ బిజినెస్ హోల్డర్స్ 13%, యువత 6% ఉన్నారు. ఇది టోటల్ సినారియో. ఇది మొత్తం 5,950 అంటే దాదాపుగా 6,000 శాంపిల్స్ ద్వారా సేకరించినటువంటి సమాచారం ఏ విధంగా వచ్చింది, దీనికి సంబంధించినటువంటి ప్రశ్నావళి, వచ్చినటువంటి పర్సంటేజ్, ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 100 రోజుల కాంగ్రెస్ పాలనకి సంబంధించినటువంటి నివేదిక. ఈ 100 రోజుల కాంగ్రెస్ పాలన నివేదిక విషయంలో కొన్ని ప్రశ్నలను అడిగారు, ప్రత్యేకంగా కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి ప్రయత్నం చేశారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, ఓవరాల్గా కాంగ్రెస్ పాలన పైన ఉన్నటువంటి ప్రజాభిప్రాయం కనుక మనం చూస్తే బాగుంది 28%, అలానే పర్వాలేదు అన్నటువంటి పర్సంటేజ్ 53% ఉంది. అంటే పర్వాలేదు అన్న పర్సంటేజ్ 53% అంటే 50% అబవ్ పబ్లిక్ కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది మొత్తంగా ఈ 28%, ఈ 53% కూడా కలుపుకొని చూసుకుంటే కనుక పర్వాలేదు, బాగుంది అనుకునేటువంటి పర్సంటేజీ 70% పైన వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 81% దగ్గర వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాగోలేదు అన్నవాళ్ళు 13% ఉన్నారు, చెత్తగా ఉంది అన్నవాళ్ళు 6% ఉన్నారు. ఇది లెక్క. ఇది 100 రోజుల పాలన పైన పబ్లిక్ రిమార్క్. ఇక ప్రజాపాలనలో దరఖాస్తుల పరిష్కారం మొదలైందా, ఈ అంశం పైన ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే అయ్యింది అన్నవాళ్ళు 6%, కాలేదు అన్నవాళ్ళు 44%, తెలియదు అన్నవాళ్ళు 50% ఉన్నారు. కాబట్టి ఇది కొంచెం ఒక హెచ్చరిక లాంటి ప్రశ్నగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకి ఇది నిదర్శనంగా చూడాల్సి ఉంటుంది. కేవలం 6% మాత్రమే పరిష్కారం అయ్యింది అంటున్నారు. ప్రజాపాలన ద్వారా అనేక దరఖాస్తులు తీసుకున్నారు. సో ఆ దరఖాస్తుల భవిష్యత్తు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించేటువంటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ క్వశ్చన్ రివీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక 6 గ్యారంటీలు అమలవుతాయని అనుకుంటున్నారా, అవుతాయి అనే వాళ్ళ పర్సంటేజ్ ఇప్పటికీ 54% ఉంది. అంటే ఇది పాజిటివ్ నోట్ కింద మనం చూడాలి. కావు అనేవాళ్ళు 6% ఉన్నారు, చెప్పలేము అనేవాళ్ళు 40% ఉన్నారు. సో ఈ 40% కనీసం సగానికి తగ్గించుకోగలిగితే ఇక్కడికి వచ్చేటువంటి గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలమైనటువంటి వాతావరణం వచ్చే అవకాశం ఉంది. 6 గ్యారంటీల చుట్టూనే తెలంగాణలో రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి
ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇక 6 గ్యారంటీల్లో కీలకమైనటువంటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి ప్రశ్న పెడితే దానిలో మంచిదే అనేది 83% మంది, సగానికి పైగా సానుకూలమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇక పరిమితులు పెట్టాలి అన్న వాళ్ళ పర్సంటేజ్ 37% ఉంది. అంటే ఎన్నిసార్లు వెళ్ళాలి, కొన్ని నిబంధనలు లేకపోవడం వలన విచ్చలవిడిగా జరిగితే కనుక దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరిక లాంటిది ఇది. ఇక అనవసరం అనేవాళ్ళు 10% మందిలో, ఇది సాధారణంగా ఎంతో కొంత శాతం ఈ కేటగిరీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది ఒక పాజిటివ్ నోట్గానే గవర్నమెంట్కి సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఇక 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు వచ్చిందా, ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే దీనిపైన విపక్షాలు కూడా ఎక్కువ హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో జీరో కరెంటు బిల్లు వచ్చిందా అంటే 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు వచ్చిందా అంటే వచ్చింది అన్నవాళ్ళు 14% ఉన్నారు, రాలేదు అన్నవాళ్ళు 66% ఉన్నారు, దరఖాస్తు చేసుకున్నాం అన్నవాళ్ళు 20% ఉన్నారు. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇవన్నీ కూడా 100 రోజుల్లో అన్నీ కంప్లీట్గా అమలైపోయేటువంటి నిర్ణయాలు కాదు, కానీ ప్రారంభం అయితే జరిగింది కాబట్టి పరిష్కరించుకుంటూ సమస్యల్ని వీలైనంత ఎక్కువ తగ్గించుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవకాశాలని లేదా ప్రజలకి అమలు చేసేటువంటి విధానంలో వీలైనంత మెరుగుదలను, ఆ పథకాల అమల్లో మెరుగుదలను తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇక రైతు బంధు డబ్బులు వచ్చాయా, ఇది కూడా ముఖ్యమైనదే. గత ఎలక్షన్స్ సమయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది రైతు బంధు. 73% వచ్చాయని చెప్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వానికి పాజిటివ్ నోట్. రాలేదన్న వాళ్ళు 12%, కొంతమందికే వచ్చాయన్న వాళ్ళు 15%. సో ఈ రెండు తీసి పక్కన పెట్టినా కానీ 73% అనేది చాలా ముఖ్యమైనటువంటి పర్సంటేజ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఈ శాంపిల్స్ తీసుకున్నటువంటి దానిలో 73% మంది ఆమోదం తెలిపారంటే రైతు బంధు విషయంలో మంచి పాజిటివ్ వేవ్ ఉన్నట్టుగానే మనం చూడక. జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా, 72% వస్తుందని చెప్పారు, 28% రావడం లేదని చెప్పారు. సో ఇది జీతాలు పెన్షన్లు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించింది. గత నెల అయితే 1వ తారీఖు ఇచ్చింది. ఈ 100 రోజుల్లో 2 జీతాలు ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చినట్టుగా, మనం 3 జీతాలు ఇచ్చినట్టుగా మనం ప్రభుత్వాన్ని చూడాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ శాలరీ ఎలా జనవరి 1వ తారీఖు వచ్చేటువంటి శాలరీని కౌంట్ చేయలేము, ఎందుకంటే అప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి పరిస్థితి కాబట్టి ఆ 20 రోజుల్లో అద్భుతాలు ఏమీ జరగవు. సో ఫిబ్రవరి, మార్చి 1వ తారీఖు ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి ఇది పాజిటివ్గా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ధరణి సమస్యల పరిష్కారం మొదలయ్యిందా అంటే అయ్యింది అన్న వాళ్ళ పర్సంటేజ్ 3%, కాలేదు అన్నవాళ్ళు 81%, దరఖాస్తు చేసుకున్నాం అన్నవాళ్ళు 16%. సో ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం, కీలకమైనటువంటి ప్రశ్న. దీన్ని భవిష్యత్తులో ఏ విధంగా పరిష్కరిస్తారనేది చూడాలి. ఇక మీ ప్రాంతంలో కరెంటు కోతలు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నవాళ్ళు 33% ఉన్నారు, లేవు అన్నవాళ్ళు 40% ఉన్నారు, అప్పుడప్పుడు అన్నవాళ్ళు 27% ఉన్నారు. కరెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది తెలంగాణలో. వచ్చేటువంటి వేసవి కాలంలో కరెంటు, నీరు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తే కనుక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక కీ క్వశ్చన్ కింద మనం చూడొచ్చు. దీనిపైన కూడా ప్రభుత్వానికి ప్రస్తుతానికి పాజిటివ్ నోటే ఉంది. 40% పైగా లేవు అని చెప్పారంటే 40% లేవు అన్నారంటే కొంత పాజిటివ్, కానీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూసుకోవాలి. ఇక మీ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందా అంటే లేదు అన్నవాళ్ళు 43%, ఉంది అన్నవాళ్ళు 31%, అప్పుడప్పుడు అన్నవాళ్ళు 24% ఉన్నారు. ఇది కూడా ఒక హెచ్చరిక లాంటివి. ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా కీలకమైనవి. ఏ హామీలతో అయితే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఆ హామీలకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్గా మనం చూడాలి. ఎవరి పరిపాలన బాగుంది, రేవంత్ రెడ్డి పరిపాలన, కేసీఆర్ పరిపాలన? ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అవకాశం వచ్చి ఇప్పుడు సీఎం అయినటువంటి వ్యక్తి, అలానే కేసీఆర్ దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక అంశాలని పెనవేసుకుని ఉన్నటువంటి దార్శనికుడు అనేటువంటి అభిప్రాయం మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కేసీఆర్ పైన కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎలక్షన్స్ ముందర రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అంటే ఉన్న పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుందని 44% మంది అంగీకరించారు. అది కూడా కేసీఆర్ 42%లో ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరిది కాదు అన్నవాళ్ళు 14%. సో ఈ కేసీఆర్ కంటే ఒక 2% ఇక్కడ ప్లస్ అవ్వడం అనేది రేవంత్ రెడ్డి 100 రోజుల్లో సాధించుకున్నటువంటి పాజిటివ్ నోట్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారో రాబోయే రోజుల్లో, దీన్ని ఏ విధంగా కొనసాగిస్తారనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి. ఇక రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్నటువంటి నమ్మకం ఉందా? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే రాజకీయంగా ఈ చర్చ ఎక్కువ జరుగుతుంది. లోక్సభ ఎలక్షన్స్ అవగానే ఏవో జరుగుతాయి అద్భుతాలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తారనుకుంటున్నారు. అలానే ఏవో భ్రమంలో ఉన్నారో అది సాధ్యం కాదని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు. సో ప్రజలు ఏమనుకుంటారనే దానికి ఇది ఒక రిఫ్లెక్షన్. 47% మంది 5 ఏళ్ళు ఉంటుందనేటువంటి దానికి జై కొట్టారు. మధ్యలో కూలుతుందన్న వాళ్ళు 23%, చెప్పలేమన్న వాళ్ళు 30%. సో ఈ ప్రాబబిలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ చెప్పలేము అనేటువంటి ఆప్షన్లో 30% ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రాజకీయం ఏ రకంగా మారుద్ది అనేది ఎప్పుడూ చెప్పలేము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటి మాట. కానీ ప్రస్తుతానికి దాదాపుగా 50% మంది
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు, ఉంటుందని నమ్ముతున్నారు. సో అది రేవంత్ రెడ్డికి సానుకూలమైన అంశంగా చూడాలి. ఇక సీఎంగా రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు వేస్తారు అన్న ప్రశ్నకి కూడా ఆసక్తికరమైనటువంటి సమాధానాలు వచ్చినాయి. ఎందుకంటే 37% మంది 25 మార్కులు వేస్తా ఉన్నారు, 54% మంది 50 మార్కులు వేస్తా ఉన్నారు, 9% మంది 70 మార్కులు వేస్తా ఉన్నారు. 100% అన్న వాళ్ళు ఎవరు లేరు. అదే ఎక్కడ సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. కానీ 50% పైన 54% ఉందంటే ఖచ్చితంగా 100 రోజుల్లో రేవంత్ రెడ్డికి సానుకూలమైనటువంటి వాతావరణం ప్రజల్లో ఇంకా ఉంది. దీన్ని కాపాడుకునే ద్వారా ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నిలబెట్టుకుని ఏ విధంగా ముందుకెళ్తారనేటువంటి అంశమే ఇక్కడ ముడిపడి ఉన్నటువంటిది. ఇక కొన్ని కీలకమైనటువంటి జిల్లాల వారీగా పనితీరును కూడా ఇందులో విశ్లేషించారు. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ఎవరు ఎలా చెప్పారు అంటే శాంపిల్స్ అన్నీ కూడా 119 నియోజకవర్గాల్లోంచి సేకరించారు. కాబట్టి ఈ పర్సంటేజ్ని కూడా ఒకసారి చూద్దాం. మెదక్లో చూస్తే కనుక కేసీఆర్ కంచుకోట అనుకునేటువంటి మెదక్లో కూడా బాగుంది అన్నవాళ్ళు 17%, పర్వాలేదు అన్నవాళ్ళు 66% ఉన్నారు. సో ఇది గవర్నమెంట్కి సానుకూల అంశంగానే చూడాల్సి ఉంటుంది. నిజామాబాద్లో 20% బాగుంది అన్నవాళ్ళు, 60% పర్వాలేదు అన్నవాళ్ళు ఉన్నారు. ఆదిలాబాద్లో 15% బాగుంది అన్నవాళ్ళు, 66% పర్వాలేదు అన్నవాళ్ళు ఉన్నారు. కరీంనగర్లో 19% బాగుంది అన్నవాళ్ళు, 63% పర్వాలేదు అన్నవాళ్ళు ఉన్నారు. సో ఈ 4 జిల్లాలు కూడా చాలా కీలకమైనటువంటి జిల్లాలుగా చూడాలి మనం. ఉత్తర తెలంగాణలో కీలకమైనటువంటి జిల్లాలు అన్ని చోట్ల కూడా పర్వాలేదు అన్న పర్సంటేజ్ 60% పైనే ఉంది. సో ఈ గ్రాఫ్ని ఏ విధంగా రిటైన్ చేయాలి, ఏ విధంగా నిలబెట్టుకోవాలనేది ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సవాలు. ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది. అలానే కేసీఆర్కి టీఆర్ఎస్కి ఆయువులు ఊదినటువంటి ప్రాంతం. సో అక్కడ పాగా వేయడం ద్వారా పట్టు పెంచుకుంటే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ దూకుడికి అడ్డం ఉండదనేటువంటి సంకేతాలు ఈ 100 రోజుల పరిపాలనలో వచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వరంగల్లో చూస్తే బాగుంది అన్నవాళ్ళు 40%, పర్వాలేదు అన్నవాళ్ళు 46%. ఈ 2 ఈక్వేషన్స్ కూడా చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 50-50కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వరంగల్, ఖమ్మంలో 35% బాగుంది, 44% పర్వాలేదు. అలానే నల్లగొండలో 43% బాగుంది, 42% పర్వాలేదు. మహబూబ్ నగర్లో 36% బాగుంది, 52% పర్వాలేదు. సో ఇవన్నీ దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల పరంగా చూస్తే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా రంగారెడ్డిలో 25% బాగుంది, 47% పర్వాలేదు. హైదరాబాద్లో 27% పర్వాలేదు, 45% పర్వాలేదు. హైదరాబాద్లో 27% బాగుంది. అయితే ఇక్కడ కొంత ఈ చివరిలో ఉన్నటువంటి డేటాలో కనుక 2 చూస్తే బాగోలేదు అన్న వాళ్ళ పర్సంటేజ్ ఇక్కడ ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఉమ్మడి హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో చూస్తే. సో ఓవరాల్గా చూస్తే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు అలానే ఉంది అనేటువంటి సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో మనసు గెలుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి సంకేతం ఈ డేటాను బట్టి మనకి అర్థమవుతుంది. సో రాబోయే రోజుల్లో రేవంత్ ప్రభుత్వం ఎలాంటి అంశాలని, ఎలాంటి సమర్థతతో సమస్యలను పరిష్కరించడంలో ముందడుగు వేస్తుందనే దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది ఓవరాల్గా గ్రౌండ్ రిపోర్టు. దాదాపు 6000 శాంపిల్స్ తీసుకోవడం ద్వారా 100 రోజుల పరిపాలనకు సంబంధించినటువంటి రిపోర్ట్. అలానే కొన్ని కీలక అంశాలను కూడా ఇందులో సజెస్ట్ చేశారు. కాంగ్రెస్ పాలన మీద పెద్దగా అనుకూలత లేదు, అలాగే వ్యతిరేకత కూడా లేదు. రేషన్ కార్డు లేకుండా 6 గ్యారెంటీలు పొందడం కష్టం. అయితే పాత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. సో ఇట్లాంటివన్నీ ఎందుకంటే ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కూడా రేషన్ కార్డులు ఇష్యూ చేయకుండా అసలైనటువంటి లబ్ధిదారులను గుర్తించడం కూడా కొంత కష్టమయ్యేటువంటి ప్రక్రియలు. కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ వివరించేటువంటి ప్రయత్నం చేశారు ఈ సర్వే చేసినటువంటి ఓటా సంస్థ. ప్రభుత్వం మార్పు వల్ల మెజారిటీ ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తున్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. రాజకీయ నాయకులను, అధికారులని గతం కంటే స్వేచ్ఛగా కలుస్తున్నారు. 6 గ్యారెంటీల్లో ఇప్పటివరకు 5 ప్రారంభించారు. మొత్తం 13 హామీలు 6 గ్యారెంటీల రూపంలో ఇచ్చారు. అయితే ఇప్పటివరకు 5 హామీల అమలే మొదలైంది. ఇంకా 8 హామీల అమలు మొదలు కావాల్సి ఉంది. సో ఇవి ఇక్కడ ఫ్యాక్టర్స్. అలానే అమల్లో వస్తున్నటువంటి అడ్డంకులకు సంబంధించి రేషన్ కార్డుల సమస్య. దీనివల్ల ఇప్పుడు 6 గ్యారెంటీల లబ్ధిదారులు కూడా రేషన్ కార్డులు ఇబ్బంది పడుతున్నారు. అసలు 6 గ్యారెంటీలు ఏంటి, వాటికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయంలో కూడా కొంత గందరగోళంగా ఉంది. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు అవసరం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ నెలకొల్పాలని అంటున్నారు. ఇప్పుడిప్పుడే అవినీతి ఆరోపణలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి అంటే హెచ్చరికలు అనమాట, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మొత్తం మీద ఒక రిపోర్ట్ రూపంలో ఇచ్చినటువంటి అంశాలు. మరికొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి. 6 గ్యారెంటీల కోసం కొంతమంది లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లు కలెక్టర్లు 0 బిల్లులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. కరెంటు బిల్ కలెక్టర్స్ అంటే జిల్లా కలెక్టర్లు కాదు, కరెంటు బిల్లు వసూలు చేసుకునే వాళ్ళు
అక్కడికి వెళ్ళి జీరో బిల్ ఇవ్వాలంటే మాకు ఎంత ఇస్తారనేటువంటి బేరం పెడుతున్నటువంటి. సో గ్రౌండ్ లెవెల్లో అవినీతి వేళ్ళూనుకోవడానికి ఒక హెచ్చరిక లాంటిది ఇది. ఎందుకంటే పబ్లిక్తో కనెక్ట్ అయ్యేది వీళ్ళే కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం ఉంది. భవిష్యత్తులో ఎలా అవుద్దో తెలియదు కాబట్టి కొంచెం ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి ఆదరణ పొందుతుంది. వెంటనే బస్సుల సంఖ్య పెంచాలి, లేదా మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలి, లేదంటే మహిళలకు సగం ఛార్జీ అయినా వసూలు చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు స్లాబ్ విధానం ప్రజలకు అర్థం కావడం లేదు. దీనిపైన అవగాహన కార్యక్రమాలు అవసరం. ఎందుకంటే 2 నెలలే కదా, గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అయింది. ప్రజలకు ఈ పథకాలు అమలు అనేది స్టార్ట్ అయ్యి 2 నెలలే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో క్లారిటీ ఉండాలి. ఇక 200 యూనిట్లు దాటితే ఆ పై యూనిట్లకే బిల్లు కట్టించుకోవాలని అంటున్నారు. గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు నేరుగా ప్రభుత్వమే కట్టాలంటున్నారండి. ప్రభుత్వం ఇప్పుడు ముందు మనం కడితే తర్వాత రీయింబర్స్ చేస్తుంది కాబట్టి అది కాకుండా డైరెక్ట్ గవర్నమెంట్ కడితే బెటర్ అనేటువంటి వాదన ఉంది. అయితే అది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం? ఎందుకంటే ప్రభుత్వ ఖజానాలో కూడా ముందు పే చేయడానికి డబ్బులు ఉండాలి, లేదంటే అక్కడ గ్యాస్ ఏజెన్సీలకు బకాయిలు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదొక కొత్త సమస్య కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క దీనిపైన ఇంకాస్త వర్కౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయడానికి 100 రోజుల సమయం సరిపోదు, ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఒక 100 రోజుల్లో అద్భుతాలు ఎలా చేయగలుగుతారు? కాకపోతే హామీ ఇచ్చారు కాబట్టి ప్రారంభం అనేది మొదలైంది, ఒక అంకురార్పణ అనేది మొదలైంది. దాన్ని సమర్థంగా ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానికి ఒక నోట్గా దీన్ని మనం పరిశీలించవచ్చు. పాత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించడానికి 100 రోజులు సరిపోయింది. పథకాల విషయంలో ప్రజలు ఇప్పటికీ కేసీఆర్నే తలుచుకుంటున్నారు. సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే కొన్ని పథకాలను అలా అమలు చేసేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఇంకా టైం పడుతుంది. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి సీఎం అని గుర్తుపెట్టుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. కాబట్టి అలాంటి పథకాలు రేవంత్ రెడ్డి గారు తెస్తారేమో అనేటువంటి ఆశ ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇక రిటైర్డ్ అధికారులు ఇంకా విధుల్లో ఉండడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి నియామకాన్ని తప్పుపడుతున్నారు. అంటే ఏబిపిఎస్సికి సంబంధించి ఆయన్ని నియమించారు, దాని మీద కొంత వ్యతిరేకత ఉందంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఇక నవీన్ మిట్టల్, జయేష్ రంజన్ల కొనసాగింపును కూడా ఎత్తి చూపుతున్నారు. ఎందుకంటే వీళ్ళు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఒక కీలకమైనటువంటి అధికారులుగా వీళ్ళు పనిచేశారు. వాళ్ళనే ఇప్పుడు ఆ పోస్టులో కొనసాగించారు. సో ఇందులో చాలా ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి భాష సరిగా లేదు, మార్చుకోవాలని అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి బహుశా. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో సీఎం అంటే ఒక హోదాతో చూసేటువంటి ఇది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ ఎలక్షన్ సమయంలో ఎవరి మీద ఎలా పేల్తారో మనం చెప్పలేం. కానీ తర్వాత అయినా మార్చుకుంటారని చూద్దాం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి చేసిందని జనం బలంగా నమ్ముతున్నారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రాజెక్టుల విషయంలో వస్తున్నటువంటి ఈ అంశాలు కొంత ఇబ్బందికరమైనవి. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి కవితని అరెస్ట్ చేయడం కానీ మొత్తం టోటల్గా కుటుంబానికి మొత్తం కనెక్షన్స్ ఉన్నాయనేటువంటి రీతిలో అసిస్టెంట్ల దగ్గర నుంచి ఆమె భర్తకు కూడా నోటీసులు ఇవ్వడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. ఇక రాజకీయ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శలు. ఎందుకంటే ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గ నామినేటెడ్ పోస్టులో రెడ్డి సామాజిక వర్గం వారే వస్తున్నారనేటువంటి విమర్శ మొదటి రోజు నుంచే వినిపిస్తుంది. అది జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రజాపాలన దరఖాస్తులను మెసేజ్ వస్తున్నది తప్ప పనులు మాత్రం కావడం లేదు, అది కూడా ఒకసారి ఆలోచించాలి. గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి. రేషన్ కార్డులో అవకతవకలు గుర్తించేటువంటి పని చేపడితే నెగిటివ్ ఫలితాలు రావచ్చు. రైతు బంధుని 5 ఎకరాలకు పరిమితం చేయాలనేటువంటి డిమాండ్ మెజారిటీకి ప్రజల్లో కనిపిస్తోంది. మహిళలకు 2,500 రూపాయల సాయం, 4,000 రూపాయల పెన్షన్ పెంపు వంటి వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవి కీలకమైనటువంటి హామీలు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ బెల్ట్ షాపుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేవంత్ రెడ్డి తన సీటు కాపాడుకోవడానికి వలసలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక కేసీఆర్కి రేవంత్కి తేడా ఏముందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతుల విషయం పంటలకు బోనస్ అంశం కానుంది. ఈ రోజుల్లో కౌలు రైతుల విషయం పంటలకు బోనస్ అంశం రానున్న రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. కాళేశ్వరం విషయంలో తప్పు చేస్తే వదిలిపెట్టవద్దనేటువంటి డిమాండ్ ప్రజలు. ఇది ఓవరాల్గా అంటే కొన్ని అంశాలకి సంబంధించి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ప్రజాభిప్రాయంతో పాటు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఒక ఇంటరాక్టివ్ రిపోర్ట్ రూపంలో ఇది ఓటా సంస్థ వెలువరించింది. ఈ సంస్థ ఇచ్చినటువంటి డేటాను బట్టి చూస్తే కనుక 100 రోజుల పాలన పైన పెద్ద వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఒక ఎలక్షన్ సీజన్, లోక్సభ ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ డేటా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఈ యాంగిల్లో కనుక చూస్తే బహుశా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొంత సానుకూల వాతావరణమే ఉందని అంగీకరించాల్సి వస్తుంది. అటు జాతీయ పార్టీగా వస్తున్నటువంటి బీజేపీ, ఇటు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్తో పోటీపడి ఎన్నికల విషయంలో ఈ ప్రజల అభిప్రాయాన్ని ఎంతవరకు తనకు అనుకూలంగా మలుచుకుంటుందనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి పైన కూడా ఆధారపడి ఉంది. సో 6 గ్యారంటీల విషయంలో 5 అమలవుతున్నాయి. మిగతా వాటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమైనటువంటి పెన్షన్ స్కీముల గురించి ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారుల్ని సెట్ చేసేటువంటి బాధ్యతను ప్రభుత్వం వేగంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో 100 రోజుల్లో వచ్చినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. ఇంకా చాలా జర్నీ అనేది ఇంకా చాలా ఉన్నటువంటి నేపథ్యంలో
ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఆయన ప్రభుత్వం మీద కూడా పెద్ద వ్యతిరేకత లేదు. రాబోయేటువంటి రోజులు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి వ్యవహారాలు ఈ ప్రభుత్వానికి మరింతగా కలిసి వస్తాయనేటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. సో నిజంగా అటువంటివి జరిగితే కనుక ఖచ్చితంగా శిక్షించి తీరాల్సిందే అనేటువంటి వాదనని ప్రజలు సూచిస్తున్నారనేది ఈ రిపోర్టు ద్వారా అర్థమవుతుంది. ఇక 100 రోజుల పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ తర్వాత పరిపాలనలో ఎటువంటి మార్పులు సంస్కరణలు తీసుకొస్తారో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.